హాయ్ హలో నమస్తే. నేను మీ సంగం మహేష్. ఈరోజు ఫోకస్ ప్రభుత్వ ఉద్యోగుల లంచాలు తీసుకునే దానిపై. ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారనే ఒక ప్రజలకు మంచి ఆలోచన. ఈ ప్రభుత్వ ఉద్యోగుల్లో వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగం అంటే మన మున్సిపల్ ఆఫీసులో కావచ్చు, మండల ఆఫీసే కావచ్చు, కలెక్టర్ ఆఫీసే కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంటే కావచ్చు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళ సేవలో ఉండి వారికి ఎప్పుడు సహాయకరంగా ఉంటామనేదే మన ప్రభుత్వ ఉద్యోగుల పని. ఇది పోగా మధ్యలో కారణంగా కొంతమంది ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వారు లంచాలకు ముందు అడుగుగా వేస్తున్నారు. లంచం అంటేనే ప్రతి పని లంచంతో. ఇది పోగా ఏసీపీ అధికారులకు దొరికిపోతున్నారు. ఏసీపీ వారికి దొరకడంతో ఈ ప్రభుత్వ ఉద్యోగుల్లో ఏదైతే ఒక చిన్న ఉద్యోగి నుండి పెద్ద ఉద్యోగి వరకు ఒక అతను లంచం తీసుకుంటే అందరికీ పేరు పాడైపోతుంది. మనం ఈ మధ్యలో చూసినట్టుగైతే ఏసీబీ వాళ్ళలో ఆదిబట్ల టౌన్ ప్లాన్ ఆఫీసర్, ఇది మనం చూసినట్టుగైతే ఒక పేదవాడు ఒక ఇల్లు కట్టుకోవడానికి అనుమతి కొరకు టౌన్ ప్లాన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే 75,000 లంచం అడిగారట. ఒక పేదవాడు ఒక ఇల్లు కట్టుకోవాలని చూస్తే అనుమతి లేదని చెప్పేసి కూలగొడతారు. సరే, అదే అనుమతి తీసుకొని మనం ఏదైతే చాలా మంది కట్టుకొని మనం ఇల్లు కట్టుకుందామని ఆ పేదవాడు ఆ టౌన్ ప్లాన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే 75,000 లంచం అడుగుతున్నాడని తెలిసింది. అది తెలిసిన వెంటనే ఏసీపీ అధికారి వారు వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఇదే పనియా? ఇప్పుడు ఈ ప్రభుత్వ ఉద్యోగిని వెంటనే సస్పెండ్ చేసి వారిని రిమాండ్లకు తీసుకుంటారు. ఇది పోగా వీరి జాగాలో ఈ స్థలంలో వేరే వాళ్ళు వచ్చినా కూడా వారిపైన కూడా ఇదే రిమార్క్ ఉంటుంది. కాబట్టి ఈ లంచగొండితనం అనేది మానేయాలి మున్సిపల్ ఆఫీసులో. ఒకటి. సెకండ్ వచ్చేసి మన అయ్యప్ప మాల, మన స్వామిలు, మనం అసలు ప్రతి సంవత్సరం వేలాది కోట్లాది మంది అయ్యప్ప మాల వేస్తారు. అయ్యప్ప మాల అంటేనే చాలా పవిత్రమైన మాల. ఈ పవిత్రమైన మాల వేస్తూ ఎన్నో దీనికి నియమాలు ఉంటాయి. ఏంటి? ఒక అబద్ధం వాడొద్దు, ఒక చెప్పులు వేసుకోకూడదు, కాలినడక నడవాలి, చాలా 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 నియమాలు ఉంటాయి. ఇలాంటి నియమాలు పెట్టుకున్న ఒక ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకునే స్థాయికి దిగిపోయాడు. లంచం తీసుకోవడం అనేది ఒక తప్పు. ఇది కాక మాల వేసుకొని మరీ లంచం తీసుకున్నాడంటే అతను ఎంత అవినీతికి పాల్పడుతున్నాడో మనం అర్థం చేసుకోవాలి. చూసినట్టుగా అయితే ఒక భూ సర్వే నివేదికను ఇచ్చేందుకు 3 లక్షల రూపాయల లంచం అడిగిన సర్వేయర్ కిరణ్ను అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. వాళ్ళు చూసినట్టుగా అయితే ఒక అయ్యప్ప స్వామి మాలలో ఉన్నారు. ఈ అయ్యప్ప స్వామి మాలలు ఉండి నువ్వు మాల వేసుకొని మరి నువ్వు లంచం తీసుకున్నావు అంటే ఎంత తప్పు చేస్తున్నావు? అసలు లంచం తీసుకోవడమే తప్పు ప్రభుత్వ ఉద్యోగులు. మరి దీంట్లో మీరు మాల వేసుకొని మరి లంచం తీసుకుంటున్నారు అంటే ఇప్పుడు మీలాంటి ప్రభుత్వ ఉద్యోగంలో చాలా మంది మాల వేస్తారు, నీతి నిజాయితీగా ఉండేవాళ్ళు. ప్రజల్లో వాళ్ళ పేరు కూడా మీరు పాడు చేస్తున్నారు. అంటే వారు మాల వేసే వాళ్ళందరూ లంచం తీసుకునే వాళ్ళేనా అర్థం? ఇలా మీలాంటి చీడ పురుగులు ఉండడం వల్లనే వాళ్ళ నీతి నిజాయితీగా ఉండే వాళ్ళ పేర్లు పాడైపోతున్నాయి. కాబట్టి దేవాశాఖ వారు ఎవరైతే వీరికి మాలలు వేస్తున్నారో ఇలాంటి లంచకుండి తనం చేసే వారికి వెంటనే వీళ్ళకు మాల వేయకుండా మళ్ళీ మాల వేసి ఆ దేవుడి ప్రాముఖ్యత చెడగొడుతున్నారు ఇలాంటి వాళ్ళు. కాబట్టి ఇలాంటి వాళ్ళకు మాల కూడా వేయకూడదు. కాబట్టి దేవశాఖ వారు చూసి వీరికి తగిన శిక్ష వేయాలని చెప్పి ఈ వీడియో ద్వారా మేము తెలియజేస్తున్నాం. హాయ్ హలో నమస్తే. నేను మీ సంగం మహేష్. చూశారుగా మన ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి,
మరియు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏమైనా తెలియజేయాలంటూ కామెంట్లో తెలియజేయండి.